తెలుగు వంటలకు స్వాగతం. ఈరోజు మనం తయారు చేయబోతున్నాం వెజిటేబుల్ దమ్ బిర్యానీ. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో, తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కాజు 10, గరం మసాలా 1 టీ స్పూన్, నిమ్మకాయ, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఎల్లో ఫుడ్ కలర్ చిటికెడు, ఫ్రైడ్ ఆనియన్స్ 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, బఠానీలు 1 కప్పు, పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకుని 5, పుదీనా కొద్దిగా, కొత్తిమీర 1 కట్ట, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 2, సాజీరా 1 టీ స్పూన్, లవంగా ఇలాచీ దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, బిర్యానీ రైస్ 2 కప్పులు. ఇప్పుడు ముందుగా తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ కారం, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో మనం గరం మసాలాలు వేసుకోవాలి. లవంగా, ఇలాచీ దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, కాజు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ వెజిటేబుల్ మిశ్రమాన్ని వేసుకొని ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 5 నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ మిగిలిన పెరుగును కూడా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే రైస్ ఉడికించుకోవడానికి ఇంకొక బౌల్ పెట్టి అందులో రైస్కి సరిపడా 3 వంతుల వాటర్ వేసుకొని లవంగా, ఇలాచీ దాల్చిన చెక్క, సాజీరా, ఉప్పు, కొద్దిగా నూనె, కొత్తిమీర వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ బిర్యానీ రైస్ వేసుకొని 70 to 80% అన్నాన్ని ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా, అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ వెజిటేబుల్ మిశ్రమంలో అన్నాన్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. దీనిపై ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర వేసుకొని రైస్ని ఇంకొక లేయర్ లాగా వేసుకోవాలి. దీనిపైన కూడా ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలాగే నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాల పాటు దమ్లో ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా, బిర్యానీ చాలా చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో గుమగుమలాడే వెజ్ బిర్యానీ రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీ కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయాలు, సూచనలు మీ కామెంట్స్ ద్వారా తెలపండి.
మరిన్ని వంటల కోసం తెలుగు వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.